హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా తమ్ముడి పేరులో ఇదొక పార్ట్ అండి. ఇది అమ్మాయి వచ్చిన రోజు, అంటే పెళ్ళికి ముందు రోజు అమ్మాయి వస్తుంది అనమాట. అంటే అమ్మాయికి కొంచెం దూరం నుంచి వస్తుంది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినా నైటే వస్తారండి. నైట్ వచ్చిన తర్వాత అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు మరుసటి రోజు పెళ్ళి అనమాట. సో అప్పుడు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ఇది కొంచెం వీడియో అయితే లెంతీగా ఉంది, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి అని ఇది కట్ చేయలేకపోతున్నాను. అలానే ఇంత పెడుతున్నా కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంత వీడియో తీసి పెడుతుంటే చూస్తారో చూడరో అని నా ఫీలింగ్ అనమాట. బట్ ఇవన్నీ కూడా చాలా స్వీట్ మెమరీస్ అనమాట. సో చాలా బాగుంటుందండి మా ఊరు సైడ్ పెళ్ళిళ్ళు అయితే మటుకు క్యాస్ట్కి, కులానికి, మతానికి అలా ఏమి ఉండదండి. అందరూ వస్తారు, చక్కగా పెళ్లి చేస్తారనమాట. సో అమ్మాయి వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మాయిని చర్చిలో కూర్చోబెట్టి అమ్మాయి తరపు నుంచి వచ్చిన చుట్టాలందరూ వెళ్ళి భోంచేస్తూ ఉంటారు. అమ్మాయి కూడా భోంచేసిన తర్వాత అబ్బాయిని తీసుకొస్తారనమాట. సో అబ్బాయిని ఇంటి దగ్గర నుంచి చర్చికి తీసుకెళ్తారు. చర్చికి తీసుకెళ్ళి అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. సో అవన్నీ చేసుకొని ఇద్దరిని ఊరేగించుకొని తీసుకెళ్తారనమాట ఇంటికి. చాలా బాగుంటుంది మా ఊరు సైడ్ పెళ్ళి అంటే. నిజంగా చెప్తున్నాను, 5 రోజుల పెళ్ళి అంటారు కదా, సో అలాగే జరుగుతుందండి. చాలా బాగుంటుంది. చుట్టాలందరూ వచ్చి నిజంగా అన్ని పెళ్లి కొడుకుని చేయడం కానివ్వండి, ఊరేగించడం కానివ్వండి. రాత్రి 10కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 5 or 6 అవుతుంది అనమాట. ఈ ప్రోగ్రామ్ అంతా అయ్యేసరికి ఆ రోజంతా నిద్ర ఉండదు వాళ్ళకే కాదు, అసలు పెళ్ళిలో ఉన్న వాళ్ళందరికీ అసలు నిద్రే ఉండదు. ఆ ఊరంతా అసలు నిద్రపోదనమాట, అంత బాగుంటుంది. సో అబ్బాయి అయితే గింజి అలాగే నీళ్ళు కూడా తీసుకొస్తాడనమాట. అలాగే తమలపాకులని, అలాగే ఆ అమ్మాయికి ఫుడ్ అని కొంచెం అక్కడ కొంచెం చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను వీలైనంత వరకు అయితే వీడియో తీశాను. మీరందరూ చూడాలని చెప్పేసి అని, మా ఊరు సైడ్ పెళ్ళి మీరందరూ చూడాలని నేనైతే చాలా చక్కగా కష్టపడి వీడియో తీశాను. చాలా చలిగా ఉంది, అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా అందరూ చాలా చక్కగా వచ్చారు. సో ఇక్కడైతే మటుకు చూడండి చాలా బాగుంటుంది. సో చూపిస్తున్నాడు తమ్ముడు గంజి నీళ్ళు తీసుకొచ్చానని సో కెమెరామ్యాన్కి. సో ఇవన్నీ కూడా నిజంగా చాలా స్వీట్ మెమరీస్ అనమాట. సో నేను ఈ విషయాన్ని ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నాను, నాకు చాలా ఇష్టం మా ఊరు సైడ్ పెళ్ళిళ్ళు. నా పెళ్ళైతే మటుకు నేను మా ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్ళాను. అలాగే మా హస్బెండ్ కూడా రెడీ అయ్యి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి వచ్చారనమాట. సో అలా జరిగిపోయింది మా పెళ్ళి అయితే. మా పెళ్ళి జరగడానికి దగ్గర దగ్గర 2-3 అవర్సే పట్టింది అంతే. వీళ్ళ పెళ్ళి జరగడానికి, ఇదంతా జరగడానికి 4 days పట్టింది. పెళ్ళి మటుకు చాలా సింపుల్గా అయిపోయింది, ఒక 1 అవర్లో పెళ్ళి అయిపోయింది. సో అంత సింపుల్గా చేశారనమాట. ఇదంతా కూడా చాలా పెద్ద ప్రోగ్రామ్. సో ఇంటి ఆడపడుచులు అనమాట. అంటే ఆడపడుచులు అంటే అబ్బాయి వాళ్ళ నాన్న తరపు వాళ్ళు అవ్వచ్చు, అమ్మ తరపు వాళ్ళు అందరూ ఆడపడుచులు అవుతారు. సో వాళ్ళందరూ అమ్మాయికి పసుపు అది రాసి చక్కగా గంధము, పసుపు అదన్నీ రాసేస్తారనమాట. రాసిన తర్వాత ఎందుకంటే ఇక్కడ నుంచి మా ఇంటి ఆడపిల్ల, మా ఇంటి అమ్మాయి కాబట్టి సో ఇవన్నీ చేస్తారనమాట. అమ్మాయికి కొంచెం అన్నం కలుపుతున్నట్టుగా అలా చేస్తారనమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అబ్బాయి వచ్చేసి గంజి నీళ్ళు వేస్తాడనమాట. సో గంజి నీళ్ళు వేసి తాగమని చెప్తూ ఉంటారు. అంటే అది సరదా కోసం చేస్తారంటే అది నిజంగా కాదు. సో ఆ నీళ్ళు తాగమని చెప్తూ ఉంటారనమాట వరసైన వాళ్ళందరూ అమ్మాయికి. సో అంటే అలా మేము అనమాట, వదినలు అలాగే బావలు అలా వరసైన వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, అత్తలు అలాగా. సో అవన్నీ చేయదు, అంటే చేయమంటారు కానీ అలా అన్నీ చేయరనమాట. సో మామూలుగా అలా చెప్తూ ఉంటారు. సో ఆ గంజి నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసి శుభ్రం కడుక్కొని టవల్ ఇస్తారనమాట తుడుచుకోవడానికి. సో చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా ఇష్టం అండి వాళ్ళ ఊరు సైడ్, మా ఊరు సైడ్ పెళ్ళి అయితే. మా పెళ్ళి జరగలేదు కానీ నిజంగా ఈ పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు నాకు చాలా బాగుంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మాయిని అబ్బాయిని చక్కగా తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట ఊరేగించి. సో చాలా చలిగా ఉంది అక్కడైతే నిజంగా, ఎందుకంటే జనవరిలో కదా. సో చాలా మంచు ఎక్కువ ఉంది, చుట్టూ కొండలు, మధ్యలో ఊరనమాట. సో ఇక్కడ అమ్మాయికి మా అక్క అనమాట, మా పెద్దమ్మ కూతురు. సో తను పెద్దది కాబట్టి తనతోనే నలుగు పెట్టించారు ఫస్ట్. ఇక నలుగు పెట్టిన తర్వాత ఇద్దరిని చక్కగా నించోబెట్టి తీసుకొని వెళ్తూ ఉంటాం. సో ఇవన్నీ మీరు చూడాలి అని అంటే వీడియో లాస్ట్ వరకు చూడాలండి కంపల్సరీగా. సో మా ఊరు సైడ్ పెళ్ళి అంటే ప్రకాశం డిస్టిక్ సైడ్ ఇలాగే అవుతుంది. నాకు తెలిసి మ్యాక్సిమం విజయవాడ దాటిన తర్వాత పెళ్ళిళ్ళన్నీ ఇలాగే జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విజయవాడలో కూడా చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. సో ఇదనమాట. విజయవాడకి ముందు అంటే వైజాగ్ ఇటు సైడ్ అంతా కూడా, రాజమండ్రి ఇటు సైడ్ అంతా కూడా ఇలా జరగదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఊరి సాంప్రదాయం ఆ ఊరిది అన్నట్టు.
ఇక్కడైతే అలా జరుగుతుందనమాట. సో ఇప్పుడైతే అమ్మాయిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఫుల్ డ్యాన్సులు ఇంక అన్నీ అనమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మేనమామ అంటే అబ్బాయి తరపున అక్కల పిల్లలు అంటే మా పిల్లలు అలాగా డ్యాన్స్లు వేసి అబ్బాయిని లాగుతూ ఉంటారనమాట డ్యాన్స్ చేయడానికి. బట్ అమ్మాయి అయితే మటుకు నిజంగా చెప్తున్నానండి చాలా ఫెయిత్ఫుల్గా అనిపిస్తుంది నాకు. సో అంటే మనము ఒక 2, 3 విషయాలు తెలిస్తే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అనమాట అమ్మాయి ఎలా ఉంది అన్నది. మ్యాక్సిమం చాలా పెళ్ళిళ్ళు అయితే క్రిస్టియన్ అని లేదు ఏం లేదండి, అందరూ డాన్స్లు వేసేస్తున్నారు ఇప్పుడు పెళ్లి కూతుర్లు. అంటే అంటే ఈ వేసే వాళ్ళకన్నా ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకులే ఎక్కువ డ్యాన్స్లు వేస్తుంటారు. ఇక్కడైతే మటుకు అస్సలు అమ్మాయి డ్యాన్స్ వేయలేదు. అసలు అమ్మాయిని డ్యాన్స్ వేయ అని చెప్పేసరికి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ చిన్నాన్నలు వాళ్ళ పెదనాన్నలు అందరూ చుట్టూ కమ్మేసి అమ్మాయి అస్సలు డ్యాన్స్ వేయదని చెప్పేసి అని మాకు సర్ది చెప్తూ ఉన్నారనమాట. నిజంగా నాకు అక్కడైతే చాలా బాగా నచ్చింది. అంటే పెళ్ళి అనేది నా దృష్టిలో అయితే మటుకు పరిశుద్ధంగా జరగాలి, అంటే చాలా ఫెయిత్ఫుల్గా జరగాలి. సో ఇలాంటివన్నీ కొంచెం సరదా కోసమే, బట్ ఎంత హంగామా కాకుండా చాలా సింపుల్గా చేసుకుంటే నాకు ఇష్టం. బట్ ఎవరిష్టం వాళ్ళది. అంటే అందరూ చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకోవాలని వాడి ఫీలింగ్. సో పెళ్ళి అనేది ఒక మెమరీ కాబట్టి, ఒక ఎమోషన్ కాబట్టి, సో మా తమ్ముడైతే మటుకు అన్నీ కూడా వాడి ప్లాన్ ప్రకారంగానే చేసుకున్నాడు. వాడికి నచ్చినట్టుగానే చేసుకున్నాడు. మా పిన్ని కానీ మా బాబాయ్ కానీ మా అక్క కానీ ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చేయలేదన్నమాట. సో వాడు అంటే ఇంట్లో లాస్ట్ పెళ్ళి కాబట్టి వాడికి నచ్చినట్టు చేసుకున్నాడు. అన్నీ కూడా షాపింగ్ అంతా కూడా వాడికి నచ్చినట్టు చేశాడనమాట. సో ఇదనమాట. సో పెళ్ళిలో అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. వాడు కూడా మా తమ్ముడే ఏదో పిచ్చి డ్యాన్స్ చేస్తున్నాడని స్పీడ్ మూవ్లో పెట్టేశాడనమాట. సో ఇక్కడ ఇంక ఈ డ్యాన్స్ వేయడానికి దగ్గర ఒక 2 అవర్స్ అక్కడైతే ఆపేశారు. వాళ్ళైతే చక్కగా కూర్చున్నారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు. మేమైతే చలిలో వణుకుతూ అలా నించోనే ఉన్నాం అనమాట. సో నేనైతే కొంచెంసేపే ఉన్నాను, ఒక 1 అవర్. ఆ సౌండ్లకి వాటికి నాకు కొంచెం హెడేక్ లాగా అనిపిస్తే నేను ఇంకా వెళ్ళిపోయాను అనమాట. వీడియో తీసేసి నేను తీయగలిగినంత వరకు తీసేసి వెళ్ళిపోయి పడుకున్నాం అనమాట. సో ఇది మా తమ్ముడైతే ఏదో జిగిరి జిగిరి సాంగ్కి ఏదో డ్యాన్స్ వేస్తున్నాడు. సో నాకు కూడా పెద్దగా సినిమా మీద అంత అవగాహన లేదు. సో ఇదనమాట, చాలా బాగా చేశారు పెళ్ళి అయితే. ఇదే మెయిన్ థింగ్ ఏంటంటే పెళ్ళి అని అంటే పెళ్ళి చేసేటప్పుడు పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ చూపించరు. ఇలాంటి వాటి కోసమే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట మా ఊరి సైడు. సో ఇదిగో అమ్మాయి అబ్బాయి నించున్నారు, మంచు పడుతుందని చెప్పేసి వాళ్ళకి దుప్పటి కప్పేసి ఉంచారనమాట. వీళ్ళైతే మటుకు పూణే నుంచి వచ్చారు. మా పిన్ని వల్ల పెద్ద తోడుకోళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అనమాట. చాలా బాగా డ్యాన్స్ చేశారు. సో వీళ్ళు ముక్కాల సాంగ్కి హిందీ సాంగ్స్ అన్నిటికి కూడా వీళ్ళందరూ ఫుల్గా డ్యాన్స్ చేశారనమాట. సో చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే మటుకు. సో హీరో మధ్యలో ఎంట్రీ ఇచ్చాడనమాట, హీరోలాగే ఉన్నాడు. సో వాడు నాకు కొడుకు అవుతాడో అల్లుడు అవుతాడో నాకు పెద్దగా తెలియదు. చిన్నపిల్లలప్పుడు చూశాను, తర్వాత ఇప్పుడు చూస్తున్నాను కదా. సో దానివల్ల మాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఇదైతే మటుకు కెమెరామ్యాన్ చాలా చక్కగా వీడియో తీశారు. ఆ పెళ్లి వీడియో వస్తే మటుకు నేను చిన్న వీడియోస్ అయితే మధ్యలో యాడ్ చేస్తూ ఉంటానండి. ఇంకా పెళ్లి వీడియో రాలేదు. పెళ్లి వీడియో వచ్చినంత వరకు ఆగాను, ఒకవేళ వస్తే అదే పెడదామని చెప్పేసి అని. అది రాలేదని చెప్పేసి నేను రికార్డ్ చేసిందే పెట్టానమాట. సో నిజంగా వీళ్ళ డ్యాన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. వీడియో రాగానే నేను కంపల్సరీగా మీకు వీళ్ళు వేసిన డ్యాన్స్ అయితే మీకు ఫోటో చేస్తాను, వీడియో పోస్ట్ చేస్తాను. నేను ఏ డ్యాన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా తీయలేదు పెద్దగా. ఈ డ్యాన్స్ అయితే మటుకు చాలా ఇంట్రెస్టింగ్గా చుట్టూ తిరిగి తీశాను. కెమెరామ్యాన్ కంటే నేనే ఎక్కువ తీశాను అనమాట. సో చాలా చక్కగా వేశారు, కొంచెం నచ్చింది నాకైతే. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక్క లైక్ చేస్తే నాకు ఒక బూస్టింగ్గా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. లాస్ట్లో చిన్న మ్యూజిక్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. అయితే యాడ్ చేస్తాను, లేదంటే కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను ఎక్కడ కూడా మ్యూజిక్ యాడ్ చేయట్లేదు, ఏమీ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే కాపీరైట్ వచ్చింది అంటే మటుకు చాలా కష్టం అనమాట. నేను ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వ్యర్థమైపోతుంది. సో అందుకని చెప్పి ఎక్కడ మ్యూజిక్ యాడ్ చేయట్లేదు. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్